వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల మండలం పజులుపేటలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల్య వివాహాలు, వీటి వలన కలిగే అనర్థాలపైన కళా ప్రదర్శన చేశారు. అమ్మాయిలు గర్భవతులైనప్పుడు జరిగేటువంటి అనర్థాలు గురించి జానపదాల రూపంలో, గీతాల రూపంలో ఆలపించినారు. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాగమణి, ఐసిడిఎస్ ప్రాజెక్టు సంబంధించినటువంటి శిరీష పాల్గొన్నారు. ఎస్ఐ మధుసూదన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసుకోవడం వలన అనర్థాల గురించి వివరించారు. కార్యక్రమానికి మహిళలు, గర్భవతులు, చిన్నపిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగమణి. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లో నేను చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తాను. ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ ఫజుల్పేట రొంపిచెర్ల ఏరియాలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము డిస్ట్రిక్ట్ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రొంపిచెర్లలో అంటే చిత్తూరు జిల్లాలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం అనేది జరుగుతా ఉంది. ప్రత్యేకంగా బాల్య వివాహాల నిర్మూలన, చిన్నపిల్లలు ప్రీమెచ్యూర్ ప్రెగ్నెన్సీస్ వీటిని ప్రివెంట్ చేయాలన్నదే ముఖ్య ఉద్దేశము. ఈ ముఖ్య ఉద్దేశంలో భాగంగానే ప్రతిరోజు అవేర్నెస్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నాము. వాటితో పాటే ఈరోజు నాగరాజు కళా బృందం వారి చేత కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఈ రోజు కళాజాత ప్రోగ్రామ్ అన్నది ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతా ఉంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా కూడా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. సార్, నా పేరు నాగరాజు అండి, చిత్తూరు జిల్లా చిత్తూరు. మా కళా బృందం చేత గత వారం రోజులుగా వివిధ మండలాల్లో కలెక్టర్ గారి ఆదేశానుసారంగా, అదేవిధంగా ఐసిడిఎస్ పిడి మేడం గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ద్వారా మేము ప్రతి మండలాల్లో కూడా ఈ కళాజాత కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా బాలికలు వయసుకు రకం ముందే పెళ్లి చేసేయడం, వాళ్ళు ఆ విధంగా చేసుకోవడం వల్ల ఎన్ని నష్టాలు పోతారు, ఆ కుటుంబంలో పడే బాధలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, ఈ విషయాలపైన కూడా ఎక్కువగా మేము పాటలు పాడి నాటికల ద్వారా ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాం. దీనికి మా బృందం అంతా కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పులిచెర్ల పరిధిలోని రొంపిచెర్ల మండలం సూపర్వైజర్ ని. నా పేరు శిరీష. ఏప్రిల్ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు 8వ రాష్ట్రీయ పోషణ్ పక్వాడా ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే 1000 రోజుల సంరక్షణ. 1000 రోజుల సంరక్షణ అంటే గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు హెల్త్ చెకప్స్ కావచ్చు, పోషణ నెక్స్ట్ పౌష్టికాహారం, నెక్స్ట్ ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ అన్నిటిపైన వాళ్ళకు అవగాహన కల్పించి సుఖవంతమైన ప్రసవం జరిగి బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చే వరకు ఆ బిడ్డకు కూడా హెల్త్ చెకప్స్, పౌష్టికాహారం అందించడమే ఈ 1000 రోజుల సంరక్షణ యొక్క మెయిన్ ఉద్దేశం. నమస్కారం. బాల్య వివాహాలు అనేవి మామూలుగా అంటే 18 ఇయర్స్ లోపు వాళ్ళకి పెళ్లి చేయడం అనేది తప్పు అని మన వాళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక సాంస్కృతిక కార్యక్రమం ద్వారా మనకి చెప్పారన్నమాట. అంత చిన్న వయసులో పెళ్లి చేస్తే ఫస్ట్ వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళకి ఎందుకు పెళ్లి చేశారు, సంసారం అంటే ఏంటి, ఇలాంటి బాధ్యతలు ఏవి తెలియదు అనమాట. అంటే పాతకాలంలో ఎలా అనుకునే వాళ్ళంటే జస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అక్కడికి ఒక బాధ్యత తీరిపోతుంది, ఆడపిల్ల అన్న బాధ తీరిపోతుంది అన్న ఉద్దేశంలో ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్న ధోరణిలో ఉండేవాళ్ళు. పాత పద్ధతిలాగా అంటే అమ్మాయి అంటే మెచ్యూరిటీకి వచ్చేసింది పెళ్లి చేసేద్దామన్న ధోరణి అనేది తగ్గింది. కానీ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ పెరుగుతుంది అనమాట. సోషల్ మీడియా ఎఫెక్ట్ అనే మెంటాలిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ ఫోన్స్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మామూలుగా తాగొచ్చి గొడవ చేయడం ఇలాంటివి ఈ మధ్య మాకు కాల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయాల్సింది ఇంట్లో ఉన్న మీరే అనమాట. తాగుడుకు అలవాటు పడిన వాళ్ళని వాళ్ళ చేతులు అంటే వాళ్ళు ఆలోచించడం మానేస్తారు అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, కుటుంబ బాధ్యత మీరే తీసుకొని ఉన్న దాంట్లో పిల్లల్ని చదివించడము, తాగుడుకు అలవాటు పడిన వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్ పంపించడము, అంటే భర్తలను కానీ వీళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్ పంపించి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మీరు ప్రయత్నించాలి. అట్లీస్ట్ వాళ్ళని చూసినా కొద్దిగా మారుతారన్నమాట.